Hey folks, this is Rikaran. Welcome back to our channel guys, and I hope everyone is doing absolutely great. ఇప్పుడు మీరు చూస్తున్నారా, దిస్ ఈజ్ KTM డ్యూక్ 390 అండ్ బండి అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా. దిస్ ఈజ్ ఆర్ న్యూ బైక్. నేను బండి తీసుకునేటప్పుడు వ్లాగ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను డెలివరీ బైక్ తీసుకున్నప్పుడు. బట్ కాకపోతే ఆ పర్టికులర్ మూమెంట్లో నేను బండి తీసుకునేటప్పుడు ఆ డెలివరీ మూమెంట్ని మాత్రమే ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకున్నాను. సో దట్స్ ద రీజన్ నేను వీడియో చేయకపోవడానికి. అండ్ దిస్ ఈజ్ ఆర్ న్యూ బైక్. అండ్ ఇదే కాదు, డామినర్ కూడా నా దగ్గర ఉన్నది. నేను డామినర్ సెల్ చేయలేదు వెహికల్ని. వైట్ డ్యూక్ 390 స్పెసిఫిక్గా నా దగ్గర ఆల్రెడీ ఒక 400cc డామినర్ 400 ఉంటుండగా కూడా. అండ్ అగైన్ ఐ బాట్ డ్యూక్ 390 అంటే దిస్ మిషన్ ఈజ్ మ్యాడ్నెస్. లిటరలీ దిస్ ఈజ్ లైక్ అంటే లైక్ నేను వర్డ్స్లో డిస్క్రైబ్ చేయలేను. 390 దీనికంటూ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది ఈ వెహికల్కి. అండ్ ఇది 2025 మోడల్, దట్ టు LC4 ఇంజన్ అన్నమాట. అండ్ ఎందుకు ఈ మిషన్ తీసుకున్నాను అన్న దానికోసం నేను ఇప్పుడే చెప్పలేను, ఎందుకంటే రివ్యూ ఇలా చేయకూడదు. ఇంకా కొత్త బండి కదా. యూ కెన్ ఇంకా టిఆర్ స్టిక్కర్ కూడా ఇంకా ఉన్నది. ఆల్రెడీ 613 కిలోమీటర్స్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగింది. సో ఈ బండి కోసం చాలా అంటే చాలా 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 ఉన్నాయి చెప్పడానికి. సో వీటన్నిటి కోసం నేను ఒక స్పెసిఫిక్గా డెడికేటెడ్గా ఒక మంచి బ్లాగ్ అయితే నేను తీస్తాను ఖచ్చితంగా. ఆ వీడియోలో మీ అందరికీ క్లియర్గా అర్థమవుతుంది నేను ఎందుకు డామినర్ ఉంటుండగా డ్యూక్ 390 తీసుకున్నాను అన్నది. అండ్ అవన్నీ పక్కన పెట్టేసండి, ఎందుకు తీసుకున్నాను, వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ వాట్ ఆర్ ద కాన్స్ ఆన్ దిస్ బైక్ అన్న దానికోసం నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఆ వీడియోలో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడైతే నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే బైక్ షోరూమ్కి వెళ్తున్నాను. యాక్చువల్లీ నేను బండికి ఫ్యాన్సీ నెంబర్ వేయించుకున్నా. ఫ్యాన్సీ నెంబర్ వేయించుకున్నాను వెహికల్కి. సో ఆ నెంబర్ అయితే వచ్చేసింది. షోరూమ్ వాళ్ళు ఇప్పుడే నాకు జస్ట్ కాల్ చేశారు. కాల్ చేసి, సార్ మీరు అదే నంబర్ తీసుకున్నారు కదా, నంబర్ ప్లేట్స్ వచ్చేసాయి షోరూమ్కి. సో వచ్చి నంబర్ ప్లేట్స్ వేయించుకోండి అని చెప్పేసి అన్నారు షోరూమ్ వాళ్ళు. సో దట్స్ వై ఐఎమ్ గోయింగ్ నౌ. అండ్ ఈ బండిలో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను క్రూజ్ కంట్రోల్ పెడుతున్నాను. 49కి క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ అయ్యింది. ఇక్కడ మీకు కనబడుతుందా 49 అని కనిపిస్తుంది. సో నౌ నేను యాక్సిలరేటర్ ఇవ్వట్లేదు, నేను క్రూజ్ పెంచుతాను స్పీడ్. ఇట్స్ గోయింగ్ 4th గేర్లో ఉంది. అండ్ నేను క్లచ్ ముట్టుకోవట్లేదు. 5th అప్ షిఫ్ట్ చేశాను అండ్ 6th నౌ. బికాజ్ దీనికి బైడైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ ఉన్నది అండ్ ఆటో బ్లిప్పర్ కూడా. సో మనం క్లచ్ మోయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. వీటన్నిటి కోసం మనం బైక్ యూస్ చేస్తున్నప్పుడు మాట్లాడుకుందాం, లైక్ అప్కమింగ్ బ్లాగ్స్లో, అప్కమింగ్ వీడియోస్లో వాటిల్లో. అండ్ ప్రజెంట్ నేను DJI మైక్ మినీని యూస్ చేస్తున్నా. లోపల హెల్మెట్లో మౌంట్ చేసుకున్నాను. అండ్ కెమెరాకి డైరెక్ట్గా కనెక్ట్ అయింది మైక్. అండ్ కెమెరా వచ్చేసి ఆస్మా యాక్షన్ 5 Pro DJI, అది కూడా. సో క్వాలిటీ ఎలా ఉంది అన్నది చెప్పండి. యాక్చువల్లీ ఫ్రాంక్గా చెప్పాలంటే నా దగ్గర ఆల్రెడీ వైర్లెస్ మైక్ ఉంది, అయినా సరే నేను తీసుకున్నాను DJI మైక్ మినీ. రీజన్ ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ ఉన్న హాలీల్యాండ్ లార్క్ మ్యాక్స్ మైక్ ఏదైతే ఉందో వైర్లెస్, అది నాకు అంత అంటే లైక్ DJIకి అంత కాంపాటబుల్ అనిపించలేదు. సో అందుకని చెప్పేసి నేను DJI మైక్ మినీ తీసుకున్నాను. సీరియస్గా చెప్పాలంటే ఓన్లీ మీకోసమే. లైక్ మోటో వ్లాగింగ్ నేను చేద్దాం అనుకుంటున్నా. సో మోటో వ్లాగింగ్ చేసినప్పుడు ఆడియో అనేది క్రిస్పర్గా క్లారిటీగా లేకపోతే లైక్ మీకు డిస్టర్బెన్స్ ఉంటుంది కదా అనే ఉద్దేశంలో నేను యాక్చువల్లీ DJI మైక్ మినీ తీసుకున్నా. ప్రజెంట్ నాకు యాక్చువల్లీ ఇది ఒక ఎక్స్ట్రా ఖర్చే. ఇట్స్ నాట్ చీప్. ఇట్స్ అబౌట్ 18,000 లైక్ సమ్ చేంజ్. బట్ కాకపోతే తీసుకున్నాను మీకోసమే.
క్వాలిటీ కాంటెంట్ అన్నది ఇంపార్టెంట్ అని చెప్పేసి. అండ్ ప్రెజెంట్ ఇది కొత్త బండి కాబట్టి నేను మ్యాక్సిమం 70 స్పీడ్ దాటట్లేదు. అంటే జస్ట్ ఓవర్టేక్ చేసినప్పుడు ఒక్కసారి అలా వెళ్ళి మళ్ళీ వెంటనే డౌన్ అయిపోతున్నా. నేనైతే అసలు రికమెండ్ చేయను. ఫస్ట్ 1000 కిలోమీటర్స్ ఏ వెహికల్ కొన్నా, కార్ అవ్వచ్చు, బండి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వెహికల్ కొన్న 1000 కిలోమీటర్స్ మాత్రం మీరు చాలా అంటే చాలా స్మూత్గా నడిపియండి వెహికల్ని. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇలా పుట్టిన బాబుని పరిగెట్టేయాలి లేకపోతే పరిగెట్టించేయాలి అన్నది అంటే ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. సో అంతే బైక్ కూడా అంతే కదా. అప్పుడే ఇంకా కొత్త బండి లూబ్రికేట్ అవ్వాలి, లోపల ఇంజిన్ ఆయిల్ అవ్వాలి, లేకపోతే లోపల అంటే దానంతటా అది అడ్జస్ట్ చేసుకోవడానికి అట్లీస్ట్ ఒక 1000 కిలోమీటర్స్ టైం పడుతుంది. సో అందుకే బండి కొన్న ఫస్ట్ 1000 కిలోమీటర్స్ చాలా అంటే చాలా స్మూత్గా వెళ్ళాలి, డ్రైవ్ చేయాలని చెప్పేసి అనేది రీజన్ అయితే అదే. మీరు కూడా ఒకవేళ ఏ వెహికల్ కొన్నా, కార్ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎనీ కైండ్ ఆఫ్ వెహికల్ కొన్న ఫస్ట్ 1000 కిలోమీటర్స్ మాత్రం చాలా అంటే చాలా స్మూత్గా నడిపియండి. ఫాస్ట్ వెళ్ళొద్దు, రేవ్ చేయొద్దు. బండి కొన్నారు కదా మీరే, ఒక 1000 కిలోమీటర్స్ వెయిట్ చేసిన తర్వాత మీ ఇష్టం వెహికల్ని. బట్ ఫస్ట్ ఒక 1000 కిలోమీటర్స్ మాత్రం బండికి కొంచెం మీరే సపోర్ట్ ఇవ్వాలి. సో అది మెయిన్ థింగ్. అండ్ మీరు ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే నేను ఇంటి దగ్గర ట్రిప్ 0 చేశాను. ఇంటి దగ్గర కాదు, పెట్రోల్ కొట్టించిన దగ్గర మైలేజ్ చూడండి. ప్రజెంట్ 30 కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుంది. 30.6 ప్రిసైజ్గా అయితే చూసారు కదా. వెహికల్ కనుక రెస్పాన్సిబుల్గా రైడ్ చేస్తే మాత్రం ద మైలేజ్ విల్ గెట్ ఈస్ 30 కిలోమీటర్స్ పర్ లీటర్. దిస్ ఈజ్ నాట్ ఎ జోక్. దిస్ ఈజ్ ఎ 390cc మాన్స్టర్ అండ్ దిస్ కిక్స్ అవుట్ 46 హార్స్ పవర్ అండ్ అరౌండ్ 40 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్, ఐ థింక్ సో. మ్యాడ్ లెవెల్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్. ఎంత పెర్ఫార్మెన్స్ ఇంజిన్ కూడా మనకి 30 మైలేజ్ వస్తుందంటే యూ గైస్ కెన్ లైక్ మీరే ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత రిఫైన్డ్ ఇంజిన్. సో కరెక్ట్గా ప్రాపర్గా రైడ్ చేయాలి. మీరు నమ్మరు, నాకు మధ్యలో 36 వచ్చింది మైలేజ్. యూ గైస్ విల్ నాట్ ఏమంటారు బిలీవ్, సీరియస్లీ నాకు 36 వచ్చింది మైలేజ్. 36. లెట్స్ గో టు ది షోరూమ్, నంబర్ ప్లేట్స్ ఫిట్ చేయించుకొని బండికి, దెన్ విల్ కంటిన్యూ ది వ్లాగ్. సో లెట్స్ గో. ఫైనల్లీ నంబర్ ప్లేట్స్ ఆర్ డన్. మీరు ఆల్రెడీ నెంబర్ చూసారు కదా, AP40 FT 0096. యాక్చువల్లీ నాకు నంబర్ నేను ఇది వేయించుకున్నాను 0096 అన్నది. ఇట్స్ అ ఫ్యాన్సీ నెంబర్. మీకు నేను లెటర్ కూడా చూపిస్తాను ఫ్యాన్సీ నెంబర్ది. నాకు ఈ నెంబర్కి సమ్ అమౌంట్ ఖర్చు అయింది. అమౌంట్ ఎంత అయింది ఏంటన్నది నేను బయటికి చెప్పను, బట్ ఇట్స్ నాట్ చీప్, ఎక్స్పెన్సివే. లైక్ అన్లక్కీయో లక్కీయో మరి తెలియదు, కానీ నాకు సేమ్ టైమింగ్కి నేను ఈ నెంబర్ నేను తీసుకునే టైంకి నాకు ఎగ్జాక్ట్గా ఇదే నెంబర్కి బిడ్డింగ్ పడింది. బట్ లక్కీలీ మొత్తానికి ఫైనల్లీ నెంబర్ అయితే మనకు వచ్చింది. సో 0096 ఈజ్ మై ఫేవరెట్ నెంబర్ అండ్ మై లక్కీ నెంబర్ అండ్ మై బర్త్ డేట్ ఈజ్ ఆల్సో 9 అండ్ 6 కూడా నాకు లక్కీ నెంబర్. ఈవెన్ మా బ్రదర్కి కూడా సేమ్. సో మా అన్నయ్యకి. సో అందుకని చెప్పేసి 0096 అని చెప్పేసి వేయించుకున్నాము. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. దట్స్ ఇట్. సే యూ నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.